నమస్కారం. భీమవరం నియోజకవర్గం ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పవన్ కళ్యాణ్. భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలు, ప్రేమానురాగాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పచ్చటి ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో, పశ్చిమ గోదావరి నియోజకవర్గంలో, నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రజా పోరాట యాత్రలోని సమగ్రమైన అవగాహన నాకు చాలా బలంగా కలిగింది. ఈ నియోజకవర్గాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయడమే నా బాధ్యత. నేను మీలో ఒకడిని. మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించేవాడిని. మీ పవిత్రమైన ఓటుని గాజు గ్లాస్ గుర్తుపై వేసి భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న శ్రీ నాగబాబు గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. భీమవరం నియోజకవర్గం ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పవన్ కళ్యాణ్. భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలు, ప్రేమానురాగాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పచ్చటి ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో, పశ్చిమ గోదావరి నియోజకవర్గంలో, నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రజా పోరాట యాత్రలోని సమగ్రమైన అవగాహన నాకు చాలా బలంగా కలిగింది. ఈ నియోజకవర్గాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయడమే నా బాధ్యత. నేను మీలో ఒకడిని. మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించేవాడిని. మీ పవిత్రమైన ఓటుని గాజు గ్లాస్ గుర్తుపై వేసి భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న శ్రీ నాగబాబు గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please subscribe New Waves.